హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిగింది కదా. ఎల్లమ్మ తల్లి కళ్యాణం తర్వాత నెక్స్ట్ డే రథోత్సవం అవుతుంది అనమాట. ఎల్లమ్మ తల్లిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. సో ఆ ఊరేగింపు ఎలా జరిగింది అనేది వ్లాగ్. ఇంకా మాకు ఎల్లమ్మ కళ్యాణము అంటే పెద్ద జాతరే ఉంటుంది అనమాట. మా ఏరియా అంతా బల్కంపేట మొత్తం కూడా. సో ఇంకా రథోత్సవం అంటే మొత్తం మేమంతా ఎంత ఎగ్జైటెడ్ ఉంటామో అంటే అదేదో మా ఇంట్లో పెళ్లి జరిగి మా ఇంట్లో బరాత్ జరుగుతున్నట్టే ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా చాలా మంచిగా వెరైటీ అన్నీ తీసుకొస్తారు, ఇట్లా వేషాలు వేసుకునే వాళ్ళు అవి ఇవి అని. ఇంకా మా బస్తీలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరూ మంచిగా రథం దగ్గర కూడా రథం లాగడానికి అవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళే మేమే చేసేవాళ్ళము. కానీ ఈ ఇయర్ అసలు సాటిస్ఫాక్షనే లేదనమాట. ఏంటంటే అది జనాల కోసం రథము ఏదో కళ్యాణం చేస్తున్నట్టయితే అస్సలు అనిపించలేదు. ఓన్లీ పోలీసు వాళ్ళ కోసము, పొలిటికల్ ఉన్న వాళ్ళ కోసమే కళ్యాణం జరిగింది. రథోత్సవం వాళ్ళ గురించే చేస్తున్నట్టే అనిపించింది. ఇంకా అసలు ఆ పోలీస్ వాళ్ళైతే నార్మల్ పబ్లికా వీళ్ళు ఏంటిది ఏమీ లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు లాఠీలు పెట్టి కొట్టేసినారు. అసలు చూస్తే నాకైతే మస్తు బాధ అనిపించింది. ఓకే, అది రథోత్సవం జరిగేటప్పుడు గొడవలు జరుగుతాయి, అది జరగదు అని నేను చెప్పట్లేదు. జరిగినప్పుడు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వరకు పోలీస్ వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటారు ఈ పిల్లలని వాళ్ళని. కానీ ఈసారి అయితే అక్కడ పక్కన నుంచిన జనాలను కానీ ఏది కానీ ఇక్కడ నుంచొద్దు అక్కడ నుంచొద్దు అని లాఠీలు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు నూకేసి అసలు ఎంత ఘోరంగా చేసినారా అంటే చాలా బాధ అనిపించింది. ఏదంటే హ్యాపీనెస్ తోటి అందరూ చూడ్డానికే వస్తారు. ఎవరు అంత ఖర్చు పెట్టి రథం తీస్తున్నప్పుడు చూడ్డానికే కదా, జనాల కోసం చూడ్డానికే తీస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళని చూడనీకపోతే ఇంకెందుకు తీయడం ఎందుకు, నాకైతే అది అర్థం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఏరియా అంతా ఇక్కడ చూడండి లైట్సే లేవు, మొత్తం ఏరియా అంతా లైట్లు లేవు. పోనీ అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు మరి ఈ ఏరియాలో లైట్లు లేవు, ఇక్కడ ఇంతమంది పబ్లిక్ నుంచుంటున్నారు, మరి ఆ లైట్స్ ఎందుకు లేవు? అవి చూడాలి కదా, అవి చూడట్లేదు. కానీ ఎంతసేపు ఇక్కడ నుంచోకండి అక్కడ నుంచోకండి లాఠీ చార్జీలు చేయడము, వీటి మీద కాన్సన్ట్రేషన్. అసలు వెరీ 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 బ్యాడ్ మేనేజ్మెంట్. ఈ బ్యాండ్ వాళ్ళు కూడా పాపం ఎప్పుడు వాళ్ళు అక్కడికి కళ్యాణంకి ఆ రథోత్సవానికి వస్తారే, వాళ్ళ ఏదో బిజినెస్ పెరుగుతుంది దాని గురించే వస్తారు. వాళ్ళని బ్యాండ్ కొట్టనివ్వలేదు, అసలు ఎవరిని ఒక్క దగ్గర నుంచోనివ్వలేదు. ఈ ఆడడానికి వస్తారు కదా వేషాలు వేసుకొని కోలాటం ఆడే వాళ్ళని కూడా డ్యాన్స్ వేయొద్దు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలంట. కరెక్ట్గా 6:15 6:30కి స్టార్ట్ చేసే రథము 8 o'clock కల్లా ఫినిష్ కూడా అయిపోయిందనమాట. అంటే అంత ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఏమి ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయింది.
ఈ మొత్తం రథం ప్రొసెషన్లో హైలైట్ ఎవరైనా ఉన్నారు అంటే ఇగో ఈ పోలీస్ అన్ననే. అక్కడ నుంచిన వాళ్ళని కొడుతున్నాడు, అటు బ్యాండ్ వాళ్ళని కొడుతున్నాడు, వెళ్ళిపోయి ఆ డీసీఎంలో ఉన్న వాళ్ళని కూడా కొడుతున్నాడు. ఈ ఆఖరికి పోతరాజుని కూడా వదిలేదు, వాళ్ళతో కూడా లొల్లి పెట్టుకున్నాడు. Hope you all like my video. If you like my video, please do like, share and subscribe to my channel Keerti's World. See you all in my next vlog. Appat varaku take care. Bye bye. Lots of love.